ఇక్కడ డెల్టా గ్రేటర్ దాన్ 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అని ఇచ్చాడు కదా. అదే డెల్టా గ్రేటర్ దాన్ 0 అయ్యి పెర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రూట్స్ ఆర్ రేషనల్ అండ్ డిస్టింక్ట్ అని ఇచ్చాడు కదా. అవునండి. కాబట్టి మీరు అక్కడ ఏం చేస్తారంటే పెర్ఫెక్ట్ స్క్వేర్ వస్తే అలాగే రాస్తారు. లేదంటే కనుక రియల్ అండ్ డిస్టింక్ట్ అని రాసేస్తారు అంతే. మళ్ళీ నాట్ ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి రేషనల్, ఇర్రేషనల్ అండ్ డిస్టింక్ట్ అని రాసినా కూడా కరెక్టే. అది అర్థమవుతుందా మీకు? నేను చెప్పింది అర్థమైందా మీకు? అక్కడ డెల్టా గ్రేటర్ దాన్ 0 అయ్యి పెర్ఫెక్ట్ స్క్వేర్ అయితే కనుక రేషనల్ అండ్ డిస్టింక్ట్ అని రాస్తాం, బానే ఉంది. ఒకవేళ గ్రేటర్ దాన్ 0 అయ్యి పెర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే మీరు రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అని రాసినా కరెక్టే, రూట్స్ ఆర్ కాంజుగేట్ సైడ్స్ అని చెప్పి రాసినా కరెక్టే అని చెప్తున్నాను. అర్థమవుతుందా? ఇప్పుడు ఫార్ములాస్ మళ్ళీ చదవండి ఒకవేళ గుర్తుండకపోతే. ఫార్ములే ఫస్ట్ది a plus b whole square equal to a square plus 2ab plus b square. a square plus b square plus 2ab లేకపోతే ఎలా అయినా పర్లేదు. తర్వాత రెండవది a plus b whole a minus b whole square equal to a minus b whole square equal to a square minus 2ab plus b square. మూడోది a plus b whole square plus a minus b whole square equal to 2 into a square plus b square. ఈ బాగా రావాలమ్మా, మీకు ఫౌండేషన్లో కూడా ఉపయోగపడతాయి. ఇవన్నీ బేసిక్ అమ్మ, ఇది ఫార్ములాస్ అవన్నీ. ఈ ఫార్ములాస్ రాకపోతే ఎప్పటికైనా ఈ ఉపయోగం ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత a plus b whole square minus a minus b whole square equal to 4ab. నెక్స్ట్ a plus b into a minus b equal to a square minus b square. Sixth one, a plus b whole cube equal to a cube plus 3a square b plus a cube plus b cube plus 3a square b plus 3ab square. a cube plus b cube plus 3a square b plus 3ab square. లేదంటే ఒక ఆర్డర్లో రాసుకోవచ్చు, a cube plus 3a square b plus 3ab square plus b cube అలా అయినా రాసుకోవచ్చు. లేదంటే దీన్ని మనం ఎలా కూడా రాయొచ్చు, a cube plus b cube plus 3ab into a plus b. తర్వాత నెక్స్ట్ దీని నుండి a minus b whole cube కూడా రాసిన తర్వాత రాద్దాం. a minus b whole cube equal to a cube minus 3a square b plus 3ab square minus b cube. దీనే మనం a cube minus b cube minus 3ab into a minus b. అన్ని మైనస్లో వస్తాయి చూసుకోండి, అన్ని ప్లస్లో వస్తాయి ఇక్కడ చూసుకోండి. తర్వాత 8th one, a cube plus b cube equal to, ఇది కూడా రాసుకోవచ్చు నాతో పాటు, a plus b whole cube minus 3ab into a plus b. అదే దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే a plus b into a square plus ab, a square minus ab plus b square. ఇందులోంచి ఇది వచ్చింది కాబట్టి ఇది ఆరక్కర్లేదు, ఇందులోంచి ఇది రాలేదు కాబట్టి ఇది ఆరు. తర్వాత a cube minus b cube equal to a minus b whole cube plus 3ab into a minus b. or a minus b into a square plus ab plus b square. Next, other a plus b plus c whole square equal to a square plus b square plus c square plus 2 into ab plus bc plus ca. తర్వాత a square plus b square plus c square equal to a plus b plus c whole square minus 2 into ab plus bc plus ca. Next,
12th question. ట్వెల్త్ ఫార్ములా ఏంటంటే a plus b plus c whole cube equal to a cube plus b cube plus c cube plus 3ab into a plus b plus 3bc into b plus c plus 3ca into c plus a plus 6abc. తర్వాత 13th one. If a plus b plus c equal to 0, అయ్యో ఇందులో కూడా రాయాల్సిందే, సరే 0, then a cube plus b cube plus c cube equal to 3abc. Next. A cube plus b cube plus c cube minus 3abc equal to a plus b plus c into a square plus b square plus c square minus ab minus bc minus ca. దాని నుంచి ఇది వచ్చింది. ఇది ముందు చెప్పాలి, తర్వాత చెప్పాలి, అదేమో రివర్స్లో చెప్పాను. మీరు రాసుకోకపోతే ఇది 14 13 కింద 13 14 కింద రాసుకున్నాం. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? 13 ఏమో 14, అదే నేను రాసాను నెంబర్లు, అలా రాసుకోండి నెంబర్ని బట్టి. ఎందుకంటే a ప్లస్ 3 ప్లస్ 0 చేస్తాం అనుకోండి, ఇదంతా 0 అయిపోతుంది. ఈ మైనస్ 3abc అలా వస్తే ప్లస్ 3abc అవుతుంది. అందువల్ల ఏమండి ఫార్ములాలు 14 జాగ్రత్తగా చదువుకోండి, నెక్స్ట్ క్లాస్ లో అడుగుతాను. ఓకే సార్. అలాగే నోట్ ఫార్ములా లెఫ్ట్ సైడ్ కింద ఒకసారి కనిపించట్లేదు. ఇందాక అడిగితే సమాధానం చెప్పాను నువ్వు నిఖిల్. అంటే సార్ గుర్తు రాలేదు సార్. అదే ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పి క్లాస్ నిన్నే కదా? ఎస్ సార్, నిన్నే సార్. మరి ఏం చేస్తున్నావు మరి ఇంటి దగ్గర? చదువుతున్నాను సార్. మర్చిపోయాను సార్. నెగ్లిజెన్సీ పనిచేయదు నిఖిల్ సార్. నెగ్లిజెన్సీ పనిచేయదు, చదవాలని చెప్తున్నాను. ఎస్ సార్. నువ్వు ఎక్సైజ్ 3A ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, అందులో ఫస్ట్ వన్ ఏమన్నాడు, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అన్నాడు. అందులో ఫస్ట్ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి. సెకండ్ క్వశ్చన్ నేను చెప్తాను. ఓకే సార్. థర్డ్ క్వశ్చన్ మీరు చేయండి మళ్ళీ. ఏమండి ఫస్ట్ క్వశ్చన్ హోంవర్క్, థర్డ్ కూడా హోంవర్క్. సెకండ్ క్వశ్చన్ నేను చెప్తున్నాను. ఏం చేస్తారంటే గివెన్ ఈక్వేషన్ ఇస్ minus x square plus x plus 2 equal to 0. మీరు ఎలా ఉంచి చేసుకున్నా పర్లేదు, రెండు చెప్తాను. మెథడ్ 1 మెథడ్ 2 అని చెప్తాను. ఇది మెథడ్ 1, ఇది ఫార్ములా ప్రకారం చేయడం. హియర్ ఇది మీరు కంపేరింగ్ విత్ ax square plus bx plus c equal to 0, we get a equal to -1, b equal to 1, c equal to 2. మీరు ఇలా కంపేరింగ్ విత్ అని రాసినా పర్వాలేదు. లేదు మాకు అర్థమైంది సార్ ఈ మ్యాటర్ వద్దనుకుంటే హియర్ a ఈక్వల్ టు 1, -1, b ఈక్వల్ టు 1, c ఈక్వల్ టు 2 అలా రాసుకున్నా పర్వాలేదు. అర్థమైందమ్మా? ఎస్ సార్. కంపేరింగ్ విత్ అని రాయట్లేదు, అర్థమైంది. నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. కాబట్టి -b అంటే -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే -1 ఇంటూ c అంటే 2 అమ్మ, బై 2 ఇంటూ a అంటే -1. దట్ ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ 1 ప్లస్ 8 బై -2 అంటే -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ 9 అంటే 3 అవుతుంది, బై -2 అంటే -1 ప్లస్ 3 బై -2 కామా -1 మైనస్ 3 బై -2 అంటే ఇది ఏమవుతుందంటే 2 బై -2 కామా -4 బై -2 అవుతుందమ్మా. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 2 అవుతుంది. 2 అంటే 1 అంటే ఇది ఆన్సర్ ఏమవుతుందంటే రూట్స్ 1 -1 2 వస్తాయమ్మా. Therefore the roots are
ద రూట్స్ ఆర్ -1, 2. అర్థమైందమ్మా? ఇలాగా ఫార్ములా ప్రకారం చేసుకునేది. అలా కాకుండా మనం మెథడ్ 2 ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో చేసుకుంటే గివెన్ ఈక్వేషన్ ఈస్ -x² + x + 2 = 0. దీని నుండి చూడండి 2 × -1 అంటే -2, మల్టిప్లై చేస్తే -2 రావాలి, యాడ్ చేస్తే +1 రావాలి. ఇంకో విషయం, ఇక్కడ -2 ఎప్పుడైతే వచ్చిందో ఒక నెంబర్కి ప్లస్, ఓ నెంబర్కి మైనస్ వస్తుంది. అవునండి? ఎస్ సార్. కాబట్టి మిగిలిన అందరూ ఇప్పుడు -2 కాబట్టి దీన్ని ఎలా రాయించామా? 1 2 0 అని రాశాను, లేదా 2 1 0 అని రాశాను. 2 1 0 అని రాసిన తర్వాత దేనికి ప్లస్ పెట్టాలి, దేనికి మైనస్ పెట్టాలన్న విషయం ఎలా తెలుస్తుందంటే ఈ మిడిల్ లో సైన్ ఏముంది? ప్లస్ ఉంది సార్. కాబట్టి పెద్ద నెంబర్ ప్లస్ తీసుకోండి, చిన్న నెంబర్ మైనస్ తీసుకోండి. మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 × 1 అంటే 2 సరిపోయింది, -2 వచ్చిందిగా. యాడ్ చేయండి, 2 - 1 +1 సరిపోయిందిగా మధ్యలో. అర్థమైందా? దీని క్వశ్చన్ 1 కదా, +1 కదా. కాబట్టి ఇది ఎలా రాస్తానంటే నేను -x² + 2x - x + 2 = 0. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే ఈ రెండింటిలో x కామన్ తీసాను అనుకోండి, 2 - x అవుతుంది. -1 కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ x కామన్ తీస్తే ఏమవుతుంది? 2 - x కదా. +1 కామన్ తీసాను అనుకోండి, మళ్ళీ 2 - x వస్తుంది, = 0. ఇప్పుడు దీని నుండి నేను x + 1 × 2 - x = 0 అని చెప్పి రాసుకోవచ్చు. దీని నుండి నేను ఏం చెప్పొచ్చు అంటే x + 1 × 2 - x = 0. దీని నుండి x = -1r, x = -1r, x = 2. therefore the roots are రాసుకున్నాం -1. మీరు ఎలా ఫ్యాక్టరైజేషన్ అయినా చేసుకోవచ్చు, లేదా ఫార్ములా అయినా అప్లై చేసుకోవచ్చు. ఫ్యాక్టరైజేషన్ అన్నిటికీ రావు, కానీ ఫార్ములా అప్లై చేయండి. గివెన్ ఈక్వేషన్ ఈస్, ఫోర్త్ క్వశ్చన్ అమ్మా, గివెన్ ఈక్వేషన్ ఈస్ √3x² + 10x - 8√3 = 0. మీకు కంపేరింగ్ విత్ అని రాయకుండా మీకు అర్థమైతే కనుక మీరు ఏం చేస్తారు, హియర్ a = అని రాసేస్తారు. హియర్ a = √3, b = 10, c = -8√3, x = ఫార్ములా -b + or -√b² - 4ac/2a. that equals -b అంటే -10 + or -√b² అంటే 10² - 4 × a అంటే √3 × c అంటే -8√3/2 × a అంటే √3. -10 + or -100 మైనస్ అంటే మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇదేమో 3 అవుతుంది, 3 4 0 ఎంత 12, 12 8 0 ఎంత 96/2. that equals -10 + or -196 అంటే ఎంత అవుతుంది? 16 అవుతుందమ్మా. 196 అంటే 16 అవుతుందమ్మా. -10 + or -16/2√3. that equals -10 + 16/2√3, -10 - 16/2√3. అంటే ఇది 6/2√3, -26/2√3. 2 ఇందులో 13 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ √3 ఇందులో √3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఆన్సర్ √3, -13/√3 వచ్చింది. therefore the roots are √3, -13/√3. ఏమండి? నెక్స్ట్ ఇదే సమ్ము మనం మెథడ్ 2 లో కూడా చేయొచ్చు. ప్రాక్టికల్ వస్తున్నాయో లేదో చూడండి ఒకసారి. 8 3 24 అండి. 24 మనం అమ్మా సార్ అక్కడ √196 అంటే 14 సార్. సారీ 16 కాదమ్మా, 256 కదా. వెరీ గుడ్. ఇది నేను ఏదో జాస్లో ఉండి తప్పు చెప్పాను. ఇది 196 అంటే 14 అవుతుందమ్మా. అంటే ఇది ఎంత అవుతుంది? అయ్యో పొరపాటు చెప్పాను. ఇది ఏమవుతుందంటే దట్ ఈక్వల్స్ 4/2√3 అవుతుంది. అలాగే ఇది ఏమవుతుందంటే -24/2√3 అవుతుంది. దట్ ఈక్వల్స్
2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 ఇందులో 12 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, √3 ఇందులో మళ్ళీ 4√3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే 2/√3 -4√3 అవుతుందమ్మా. ఏమా 2/√3 -4√3 అవుతుందమ్మా. ఏమా నెక్స్ట్ ఇది మనం డైరెక్ట్ గా కూడా చేసుకోవచ్చు. చూడండి 8 3 జర్ 24 కదా, 24 మనం ఎలా రాయొచ్చు, 12 2 జర్ అని రాసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు అమ్మ కావాలంటే. చూద్దాం. మెథడ్ 2 గివెన్ ఈక్వేషన్ ఈస్ √3x² + 10x - 8√3 = 0 అమ్మా. దీని నుండి -8√3 × 3√3 అంటే -24 అవుతుందమ్మా. -24 నేను +10 రావాలి కాబట్టి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ రావాలి కాబట్టి 12 2 జర్ అని రాస్తాను, +12 -2 అని రాస్తాను. √3x² + 12x - 2x - 8√3 = 0. నెక్స్ట్ దీని నుండి ఈ 12ని √3x² × 4 × √3 హోల్ స్క్వేర్ × x అని రాసుకోవచ్చు. -2x - 8√3 = 0. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, నేను √3x కామన్ తీయచ్చు. √3x కామన్ తీస్తే నాకు ఇక్కడ x + 4√3 ఉంటుంది. ఈ రెండిట్లో -2 కామన్ తీస్తే x + 4√3 ఉంటుంది = 0. దీని నుండి x + 4√3 కామన్ తీస్తే √3x - 2, ఈ x బయటే ఉండాలండి, రూట్ లోపల కాదు, = 0. x + 4√3 = 0 ఆర్ √3x - 2 = 0. అంటే x = -4√3 ఆర్ x = 2/√3 అవుతుందమ్మా. therefore the roots are -4√3, 2/√3. మీకు ఏది బాగుందంటే అది ఆ మాత్రంలో చేసుకోండి, నోట్స్లో మాత్రం 2 ఉండాలి. ఏమంటే నెక్స్ట్ ఓకే సార్. తర్వాత క్వశ్చన్ అన్నారు, 5th క్వశ్చన్. ఏమంటాడు, క్వశ్చన్ ఏం ఇచ్చాడమ్మా, 6√5x², 6√5 × x² - 9x -3√5 = 0. ఇది కూడా మనం ఈ ఫార్ములా ప్రకారం చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా కూడా చేసుకోవచ్చు. చూడండి ఒకసారి, 3 × 6 అంటే 18, 18 5 జర్ ఎంత 90, 19 ఎలా రాసుకోవచ్చు మనం, లేదా అలా రాదు, వస్తుంది. సార్ -15 + 6 15 6 జర్ అని రాసుకోవచ్చమ్మా. కాబట్టి ఇప్పుడు ఈ ఫార్ములా మెథడ్ చెప్పనా, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చెప్పనా? ఫార్ములా సార్. ఫార్ములా మెథడ్ 1. గివెన్ ఈక్వేషన్ ఇస్ 6√5 × x² - 9x - 3√5 = 0. Here a = 6√5, b = -9, c = -3√5, x = ఫార్ములా -b ± √b² - 4ac/2a. -b అంటే 9 ± √b² అంటే -9 హోల్ స్క్వేర్ - 4 × a అంటే 6√5 × -3√5/2a అంటే 2 × 6√5. దట్ ఈక్వల్స్ 9 ± √81 - into ప్లస్. చూడండి ఇక్కడ 6 3 జర్ 18, 18 4 జర్ 72, 72 5 ఎంత అండి 360 / 12√5.
ఇక్కడ 9 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 441 అవుతుందమ్మా బై 12√5. సింప్లిఫై చేస్తే 9 ప్లస్ ఆర్ మైనస్ 21 బై 12√5 అమ్మా. అంటే 9 ప్లస్ 21 బై 12√5, 9 మైనస్ 21 బై 12√5 అంటే 20 బై 12√5 బై 21 కదా, 30 బై 12√5. ఇదేమో మైనస్ 12 బై 12√5. 12 12 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 12 6 2 జార్ 6 5 జార్, ఈ √5 ఇందులో √5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే √5/2 మైనస్ 1/√5 అమ్మ. therefore the roots are √5/2 మైనస్ 1/√5 అమ్మ. ఏమండి ఇక్కడ వరకు రాసుకోండి అమ్మా. ఇంకో మెథడ్ చెప్తాను, మెథడ్ 2. ఇక్కడ మరి సరిపోతుందో లేదని ఆగాను. రాయండి, స్పీడ్గా రాయండి. సిక్స్ రూట్ ఫైవ్ మెథడ్ 2 చూసుకోండి. 6√5 x² మైనస్ 9x మైనస్ 3√5 = 0. దీన్ని మనం ఏం చేస్తామంటే 3 × 6 అంటే 18, 18 × 5 అంటే 90. అంటే ఇక్కడ -90 వస్తుందమ్మా. -90 ఎలా రాస్తామంటే మధ్యలో -9 రావాలి, మధ్యలో సైన్ మైనస్ కాబట్టి 15 × 6 కింద రాసి పెద్ద నెంబర్కి మైనస్ పెట్టాం, చిన్న నెంబర్కి ప్లస్ పెట్టాం. 15 6 కింద రాసుకున్నాం. 6 × √5 6√5 × x² మైనస్ 15x ప్లస్ 6x మైనస్ 3√5 = 0 అమ్మా. 6√5 x² మైనస్ దీన్ని మనం 3 × √5 x అని రాశానమ్మా 15x ప్లస్ 6x మైనస్ 3√5 = 0. ఈ రెండిట్లో కూడా 3√5x కామన్ తీస్తే 2x మైనస్ √5 ప్లస్ ఈ రెండిట్లో 3 కామన్ తీస్తే 2x మైనస్ √5 = 0 అమ్మా. మళ్ళీ ఈ రెండిట్లో 2x మైనస్ √5 కామన్ తీస్తే 3√5 × x ప్లస్ 3 × 2x మైనస్ √5 = 0. దీని నుండి 3√5x ప్లస్ 3 = 0 అవుతుంది, లేదా 2x మైనస్ √5 = 0 అవుతుంది. 3√5 × x -3 అయింది, x -1/√5 అయింది, 2x √5 అయింది, x √5/2 అయింది. therefore the roots are -1/√5, √5/2. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ అన్నాడు. ఫార్ములా ఏం అప్లై చేయాలి రామచంద్రరావు? రామచంద్రరావు సార్, రెండు రూట్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏం అప్లై చేయాలి? x² మైనస్ 2 ప్లస్ 5 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ 5. ఫార్ములా x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు ఆల్ఫా = 0 సార్. అది సరే, వెరీ గుడ్. ఆ 0 మర్చిపోకూడదు, మార్కులు పోతాయి. సరే, అయితే ఫస్ట్ క్వశ్చన్ మీరు చేయండి అమ్మా. ఇంకా సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ కూడా నేను చేస్తాను. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ మళ్ళీ మీరు చేయగలిగాను ఏమా. కాబట్టి సెకండ్ లో ఫస్ట్ వన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, 2 మార్కులు కమ్మా, ఏదో బిట్ ఇవ్వచ్చు. ఫస్ట్ క్వశ్చన్ హోంవర్క్. నెక్స్ట్ రెండోది, లెట్ ఆల్ఫా = m/n అంటాను, బీటా = -n/m అంటాను. ఏమండి, ఆల్ఫా ప్లస్ బీటా = m/n మైనస్ n/m. సింప్లిఫై చేస్తే mn LCM అవుతుంది, m² మైనస్ n² అవుతుంది. ఇప్పుడు ఆల్ఫా బీటా = 2 మల్టిప్లై చేస్తే m/n ఇంటూ -n/m అమ్మ. m n క్యాన్సిల్ అయిపోతే -1 అవుతుంది. ఇప్పుడు ఫార్ములా ఏంటి? ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ whose roots are alpha comma beta is ఫార్ములా ఏంటి? x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా = 0. ఈ మ్యాటర్ మాకు గుర్తుండదు సార్ అనుకుంటే నేను ఏం చెప్తానంటే therefore the required equation is అని చెప్పి x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా = 0 అని కూడా రాసుకోవచ్చు. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఇంప్లైస్ x² మైనస్ m² మైనస్ n²/mn ఇంటూ x -1 = 0 అమ్మ.
ఇప్పుడు ఎల్సిఎం ఎంఎన్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంఎన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, లేదంటే మైనస్ లోపలికి పంపించేసి కూడా అమ్మా, ఈ లోపలికి మైనస్ పంపించేస్తే అప్పుడు ఏమవుతుందమ్మా, అది ఎన్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ అవుతుంది. ఈ స్టెప్ వేస్ట్. ఎంఎన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఈ మైనస్ లోపలికి పంపించేస్తే ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎంఎన్ ఈక్వల్ టు 0, మైనస్ ఎంఎన్ ఈక్వల్ టు 0 అంతే. దీన్ని మనం మెథడ్ 2లో చేద్దామంటే అక్కడ డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే గివెన్ రూట్స్ సార్ అని చెప్పి రాసేసి therefore the required equation is అని చెప్పి ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అని చెప్పి రాసేసి అప్పుడు ఈ కాలిక్యులేషన్ అంతా కూడా అందులో చేసుకుంటాను అనమాట. నేను అలా చేయడం ఒక పద్ధతి. గివెన్ రూట్స్ సార్ m/n, minus n/n. The required equation is లేదంటే the quadratic equation formed by the given roots. The required equation is x square minus sum of the roots into x plus product of the roots equal to 0. Product of the roots equal to 0. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ m/n మైనస్ n/m ఇంటూ ఎక్స్ ప్లస్ m/n ఇంటూ మైనస్ n/m ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ mn ఎల్సిఎం అవుతుంది, m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే mn ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ లోపల పంపించేస్తే n స్క్వేర్ మైనస్ m స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ mn ఈక్వల్ టు 0. ఏమంటే మీకు ఏ మెథడ్ బాగుంది? రెండు ఒకటే కదా సార్? రెండు ఒకటే, కాకపోతే ఏంటంటే మ్యాటర్ తేడా అంతే. నన్ను అడిగితే ఇదే నయం. పెద్ద వాల్యూస్ వస్తే ఈజీగా చేసుకోవడం ఉంటది. అదే మనకి కాంప్లెక్స్ రూట్స్ లేదా కాంజుగేట్ రూట్స్ వచ్చాయి అనుకోండి, ఇది బెస్ట్. ఏదైనా ఒకటే, కాబట్టి మీ ఇష్టం, ఏదైనా చేసుకుందాం, ఏదైనా ఒకటి. తర్వాత థర్డ్ ఈక్వేషన్ చూడండి, థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ లో రూట్స్ ఏమని ఇచ్చాడు? p మైనస్ క్యూ బై p ప్లస్ క్యూ, p ప్లస్ క్యూ బై p మైనస్ క్యూ. సొల్యూషన్ రాసేస్తున్నాను, మీరు క్వశ్చన్ రాసుకోండి. గివెన్ రూట్ సార్, గివెన్ లేదంటే లెట్ అలా తీసుకోవచ్చు. ఆల్ఫా ఈక్వల్ టు p మైనస్ క్యూ బై p ప్లస్ క్యూ, బీటా ఈక్వల్ టు p ప్లస్ క్యూ బై p మైనస్ క్యూ. p నాట్ ఈక్వల్ టు క్యూ అని ఇచ్చాడు, p నాట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ క్యూ అని ఇచ్చాడు. ఎందుకంటే p ఈక్వల్ టు ప్లస్ క్యూ అయింది అనుకోండి, ఇది ఇన్ఫినిటీ అయిపోతుంది. మైనస్ క్యూ అయింది అనుకోండి, p మైనస్ క్యూ అయింది అనుకోండి, ఇది ఇన్ఫినిటీ అయిపోతుంది. ప్లస్ క్యూ అయితే ఇది ఇన్ఫినిటీ అయిపోతుంది. అందుకని ప్లస్ ఆర్ మైనస్ క్యూ కాదు అని చెప్పించాడు. ఏమంటే ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు p మైనస్ క్యూ బై p ప్లస్ క్యూ ప్లస్ p ప్లస్ క్యూ బై p మైనస్ క్యూ. ఏమంటే ఇప్పుడు ఈ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే p ప్లస్ క్యూ ఇంటూ p మైనస్ క్యూ అవుతుందమ్మా. ఇప్పుడు ఇదేమవుతుందమ్మా, p మైనస్ క్యూ ఇంటూ p మైనస్ క్యూ అంటే p మైనస్ క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ p ప్లస్ క్యూ ఇంటూ p ప్లస్ క్యూ అంటే p ప్లస్ క్యూ హోల్ స్క్వేర్. సార్ మధ్యలో మైనస్ బేటాకి మైనస్ వస్తుంది సార్. ఏటమ్మా? మైనస్ p ప్లస్ క్యూ బై p మైనస్ క్యూ సార్. సరే, అయితే ఇక్కడ ప్రింటింగ్ సరిగ్గా లేదు. సరే, అయితే ఇక్కడ ఇదేమవుతుంది, మైనస్ అవుతుంది, అంటే ఇది కూడా మైనస్ అవుతుంది. ప్రింటింగ్ సరిగ్గా లేదమ్మా టెక్స్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, ఇది p మైనస్ క్యూ హోల్ స్క్వేర్ అవుతుంది, ఇదేమో మైనస్ ఆఫ్ p ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ అవుతుంది బై p ప్లస్ క్యూ ఇంటూ p మైనస్ క్యూ. ఇంతకు ముందే మనం ఫార్ములా చెప్పుకున్నాం. అక్కడ ఏం చెప్పాం? p ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ p మైనస్ క్యూ హోల్ స్క్వేర్ అంటే 4pq అని చెప్పాం. కానీ ఇక్కడ p మైనస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ p ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ కాబట్టి మైనస్ 4pq అవుతుందమ్మా. ఇది మీకు అంతగా అర్థం కాకపోతే a మైనస్ క్యూ హోల్ స్క్వేర్ ఎక్స్పెండ్ చేయండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab మైనస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఏమో ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మైనస్ 2ab ఉంది, ఇక్కడ ఒక మైనస్ 2ab వస్తుంది, మైనస్ 4ab అవుతుంది. అర్థమైందమ్మా? కాబట్టి మైనస్ 4pq బై p స్క్వేర్ మైనస్ q స్క్వేర్. నెక్స్ట్ ఈసారి ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా ఈక్వల్ టు p మైనస్ క్యూ బై p ప్లస్ క్యూ ఇంటూ మైనస్ ఆఫ్ p ప్లస్ క్యూ బై p మైనస్ క్యూ. అంటే మైనస్ 1 వస్తుందమ్మా.
therefore the required equation is x square minus alpha plus beta into x plus alpha beta equal to 0 అవుతున్నాం. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు అంటే that implies x square minus 4pq by p square minus q square into x minus 1 equal to 0. ఇప్పుడు p square minus q square LCM చేస్తే p square minus q square into x square minus into minus plus 4pq into x తర్వాత మైనస్ p square minus q square అవుతుంది కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేస్తే ప్లస్ q square minus p square equal to 0. ప్లస్ అర్థమైందా మీకు జైద్? అర్థమైందమ్మా? Yes, sir. sir. క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ మీరు చేస్తారా 5th క్వశ్చన్ చేస్తారా ఏదో ఒకటి చెప్పండి నాకు. Fifth చేస్తాం చేస్తాం sir. సార్. 5th చేస్తారా? Yes, sir. లేకపోతే 4th చేయండి, నేను 5th చేస్తాను. ఎస్ సార్. 4th మీరు చేసుకోండి హోంవర్క్. 4th ఇక్కడ రాస్తున్నాను. 5th one let alpha equal to minus 3 plus 5 I beta equal to minus 3 minus 5i. మీరు పక్కన రాసుకోవచ్చు, ప్లేస్ లేక ఇలా రాశాను. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏమవుతుంది, రెండు యాడ్ చేస్తేను ప్లస్ 5i మైనస్ 5i క్యాన్సిల్ అయిపోతే మైనస్ 6 అవుతుంది. ఆల్ఫా బీటా ఈక్వల్ టు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది నాకు ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఏమవుతుంది నాకు ఇక్కడ మైనస్ 3 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 5i హోల్ స్క్వేర్. అర్థమైందా? Yes, నెక్స్ట్ sir. ఇదేమో 9 అవుతుంది, ఇదేమో 25i స్క్వేర్ అవుతుంది. 25i స్క్వేర్ అంటే ప్లస్ 25 అయిపోతుంది కాబట్టి 9 ప్లస్ 25 అంటే 34 అవుతుందండి. ఏమండి? ఇప్పుడు ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈస్ x square minus alpha plus beta into x plus alpha beta equal to 0. అంటే x square minus of minus 6x plus 34 equal to 0. అంటే x square plus 6x plus 34 equal to 0. అంతేనమ్మా? అంతే, రాసుకోండి. హోంవర్క్ చేయాల్సింది కంపల్సరీగా చేయండి. అలాగా కండిషన్స్ చదవండి, ఎప్పటికప్పుడు రోజు చెప్తున్నాను కండిషన్స్ చదవండి అని. ప్రతి చాప్టర్ కండిషన్. థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమంటాడు వాడు, ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ వితౌట్ ఫైండింగ్ ది రూట్స్ అంటాడమ్మా. వాడు ఇచ్చిన ఈక్వేషన్ కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయకుండా ఆ రూట్స్ యొక్క నేచర్ ఎలా ఉంటుందో చెప్పమంటాడు. మరి అలా చెప్పండి, ఏం చేయాలి మనం? చెప్పండి. వెరీ గుడ్. డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. డిస్క్రిమినెంట్ వాల్యూ ఎంత? ఫార్ములా B square minus 4AC. మరి డిస్క్రిమినెంట్ వాల్యూ 0 అయితే అప్పుడు రూట్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్ రియల్ అండ్ ఈక్వల్. అదే b square minus 4AC గ్రేటర్ దాన్ 0 అయితే రూట్స్ ఎలా ఉంటాయి? రియల్ అండ్ డిస్టింక్ట్. అదే b square minus 4AC గ్రేటర్ దాన్ 0 అయితే పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రూట్స్ ఎలా ఉంటాయి? మిగిలిన మాట్లాడరే? రేషనల్ అండ్ Distinct, sir. b square minus 4AC గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ అదే నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే కాంజుగేట్ Conjugate, sir. b square minus 4AC less than 0 అయితే Non-real complex numbers conjugate to each other. sir. నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. ఈ కండిషన్ బట్టి మనం చెప్తాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మీరు చేసేయండి, నేను సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ నేను చెప్తాను. ఏమండి? కాబట్టి థర్డ్ లో ఫస్ట్ వన్ హోంవర్క్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమంటాడు, given equation is 9x square minus 30x plus 25 equal to 0. సార్
అమ్మా ఒకవేళ ఏదైనా 10 వచ్చింది అనుకోండి సార్. గ్రేటర్ దాన్ 0 కాబట్టి అది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి కాంజుగేట్ థర్డ్. మరి అలాంటప్పుడు రియల్ అండ్ డిస్టెంట్ రెండు రాయొచ్చా సార్? రియల్ అండ్ డిస్టింక్ట్ అన్నా ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే అందులో ఇర్రేషనల్ నెంబర్స్ వస్తాయా? ఎస్ సార్. వస్తాయి, బాగానే ఉంది. కానీ మరి ఇర్రేషనల్ అన్నప్పుడు రియల్ అయ్యే అవకాశం ఉంటుందా? ఉంటుంది కదా సార్. ఉంటుందా? అంటే రియల్ నెంబర్స్ అంటే రేషనల్ అండ్ ఇర్రేషనల్. రియల్ నెంబర్స్ అన్ని ఇర్రేషనల్ నెంబర్స్ అయిపోతాయా? అవ్వవు సార్. ఇర్రేషనల్ నెంబర్స్ రియల్ నెంబర్స్ అవుతుంది. రియల్ అయితే ఇర్రేషనల్ అయ్యే అవకాశం ఉంది, కానీ ఇర్రేషనల్ అయితే రియల్ అయ్యే అవకాశం లేదు కదా. ఉంది సార్. ఇర్రేషనల్ అయితే రియల్ అవుతుంది, రియల్ అయితే ఇర్రేషనల్ అయ్యే అవకాశం ఉందా? లేదు సార్. నా అడిగిన క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు ఇర్రేషనల్ రూట్స్ అని తీసుకుంటావు నువ్వు, మరి అక్కడ విషయం ఏంటంటే ఇర్రేషనల్ అంటే రియల్ లో పార్టే కదా. ఎస్ సార్. కానీ Real. వాడు అలా ఇచ్చాడు, కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ గా మాట్లాడితే అక్కడ ఇర్రేషనల్ అండ్ డిస్టింక్ట్ అని చెప్పి రాయాలి. సార్. అక్కడ వాడు అలా ఇచ్చాడు, కానీ అది స్పీకర్ ఆఫ్ చేయండి, అది లేకపోతే సౌండ్ తగ్గించండి. అది ఏంటంటే ఇర్రేషనల్ అండ్ డిస్టింక్ట్ అని చెప్పి రాయాలి. డెల్టా గ్రేటర్ దాన్ 0 అయ్యి పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే, ఎందుకంటే అలాగే వస్తాయి రూట్స్ కూడా. చూద్దాం, అది కూడా చెప్తాను నేను కొద్దిగా. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలి. సరే, టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అని ఉంది. ఇక్కడ దీనికి బి స్క్వేర్ మైనస్ 4ac ఫైండ్ అవుట్ చేయండి, లేదంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. 2 2s are 4 అంటే 4 into 1 కింద రాసుకోవచ్చు కాబట్టి -4 -1 కింద రాస్తాం. -4x మైనస్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అని రాశాను. 2x కామన్ తీస్తే x మైనస్ 2 వస్తుంది, -1 కామన్ తీస్తే x మైనస్ 2 వస్తుంది, ఈక్వల్ టు 0. 2x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఈక్వల్ టు 0 అయ్యింది. ఇప్పుడు దీని నుండి 2x మైనస్ 1 ఈక్వల్ టు 0 అయితే x ఈక్వల్ టు 1/2 అవుతుంది, x ఈక్వల్ టు 2 అవుతుంది. దీనికి డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. బి స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు బి అంటే -5 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 2 ఇంటూ సి అంటే 2. అంటే ఇది ఎంత అవుతుంది? 25 -16 9 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అనే. ఎస్ సార్. అప్పుడు రూట్స్ ఆర్ రేషనల్ అండ్ డిస్టింక్ట్ అన్నాం కదా. ఎస్ సార్. మరి ఈ రూట్స్ రియల్ అవ్వా? అవుతాయి సార్. మరి రియల్ అంటే ఇర్రేషనల్ కూడా అవ్వచ్చు కదా. ఎస్ సార్. అందువల్ల ప్రత్యేకంగా రేషనల్ అండ్ డిస్టింక్ట్ అని చెప్తాం. అయితే మరి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే ఇర్రేషనల్ అండ్ డిస్టింక్ట్ వస్తుంది. అది వాడు అలా రియల్ అని చెప్పించాడు, కానీ ఇర్రేషనల్ అండ్ డిస్టింక్ట్ కరెక్ట్. మీరు రాసేటప్పుడు ఏం చేస్తారంటే రూట్స్ ఆర్ ఇర్రేషనల్ అండ్ డిస్టింక్ట్ అని రాయండి, గ్రేటర్ దాన్ 0 వస్తాయి. ఎస్ సార్. లేదంటే ఇంకోలా రాయొచ్చు, రియల్ కామా ఇర్రేషనల్ బ్రాకెట్ లో ఇర్రేషనల్ కామా రియల్ అండ్ డిస్టింక్ట్ అని రాసుకోండి. ఎస్ సార్. మీకు అర్థమైందమ్మా? డెల్టా గ్రేటర్ దాన్ 0 అయ్యి పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే ఆ సౌండ్ తగ్గించండి. ఎవరది? డెల్టా గ్రేటర్ దాన్ 0 అయ్యి పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారంటే శుభ్రంగా ఇర్రేషనల్ రియల్ డిస్టింక్ట్ అని రాసిండు అండ్ డిస్టింక్ట్. ఏమండి, అర్థమైందమ్మా? ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఇలా ఇచ్చాడు కదండి. ఇయర్ ఏ ఈక్వల్ టు 9 బి ఈక్వల్ టు 25 అండి. ఇప్పుడు దీని నుండి డెల్టా ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac దట్ ఈక్వల్స్ -30 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 9 ఇంటూ సి అంటే 25 అండి. అంటే 900 మైనస్ 900 ఈక్వల్ టు 0. ఏమండి,
ఎప్పుడైతే ఇక్కడ మీరు గమనిస్తే 900 అంటే ఇక్కడ 900 అనేది పర్ఫెక్ట్ స్క్వేరేనా? ఎస్ సార్ 30. కాబట్టి ఇక్కడ రూట్స్ అనేవి ఎలా తీసుకుంటాం అంటే రేషనల్ అండ్ ఈక్వల్ అని తీసుకుంటాం. వాడు అందులో రియల్ అండ్ ఈక్వల్ అని చెప్పి రాసాం, కానీ మనం ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చి 0 అయింది కాబట్టి రేషనల్ అండ్ ఈక్వల్ అని చెప్పి రాస్తాం. అర్థమవుతుందండి మీకు? అర్థమైందమ్మా? ఎస్ సార్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ A45 - 45 వచ్చింది అనుకోండి, అప్పుడు రియల్ అండ్ ఈక్వల్ అని రాసుకోండి. అదే ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చి 0 అయింది అనుకోండి, పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తే ఏం చెప్పుకున్నాం మనం? రేషనల్ అని చెప్పాం. 0 అయింది కాబట్టి ఈక్వల్ అవుతుంది. రేషనల్ అండ్ ఈక్వల్ అని రాయాలి. అర్థమవుతుందమ్మా జైద్? ఇచ్చిరాజు అర్థమవుతుంది సార్. ఏమండి? కాబట్టి therefore the roots are rational and equal అని రాసుకోండి. రేషనల్ అండ్ ఈక్వల్. ఏమండి? అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్. ఏమంటున్నాడు వాడు? x² - 12x + 32 = 0. ఇది మీరే చేసేచ్చు. ఇది కూడా థర్డ్ క్వశ్చన్ హోంవర్క్. అయితే ఒక పని చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నేను చెప్పేస్తాను, థర్డ్ క్వశ్చన్ మీరు చేయండి. ఓకే సార్. ఫస్ట్ క్వశ్చన్ నేను చెప్పేస్తాను. given equation is 2x² - 8x + 3 = 0. 2x² - 8x + 3 = 0 అని చెప్పించారు. హియర్ a = 2, b = -8, c = 3. delta = b² - 4ac = b² అంటే -8 హోల్ స్క్వేర్ -4 × a అంటే 2 × c అంటే 3. 64 - 4 24 అంటే 40 > 0 వచ్చింది. ఇది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కదా? కాదు కదా? అదే నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కదా? కాబట్టి రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అని రాయొచ్చు, లేదా ఇర్రేషనల్ అండ్ డిస్టింక్ట్ అని కూడా రాసుకోవచ్చు. therefore the roots are irrational, real and distinct. ఎలా అయినా రాయొచ్చు, లేదంటే ఈ రియల్ తీసి పడేసి ద రూట్స్ ఆర్ ఇర్రేషనల్ అండ్ డిస్టింక్ట్ అని కూడా రాసినా కరెక్టే. ఎందుకంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదుగా, గ్రేటర్ దాన్ 0 అయింది, పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. అప్పుడు అంటే రూట్స్ ఏం చెప్పుకున్నాం? ఇర్రేషనల్ అండ్ డిస్టింక్ట్ అని చెప్పాం కదా. ఇది కరెక్ట్. అర్థమైందమ్మా? ఎస్ సార్. మీరు లేకపోతే ఈ రియల్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే శుభ్రంగా ఇర్రేషనల్ అండ్ డిస్టింక్ట్ రాసి పడండి, పర్లేదు. దీనికి కావాలంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేసి చూసుకోండి. రఫ్ లో రూట్ ఫైండ్ అవుట్ చేస్తే -b అంటే చూడండి 8 ± √64 - 4ac అంటే 4 × 2 అంటే 4ac అంటే ఎంత వచ్చింది? 24 కదా. బై 2a అంటే 2 × 2 4 అవుతుంది. ఇప్పుడు చూడండి, 8 ± √, ఇది ఎంత అవుతుంది? 40 ఏనా బై 4 ఏనా? 8 ± 40 అంటే ఎలా రాసుకోవచ్చు మనం? 4 × √10 అని రాసుకోవచ్చా? అంటే 2 √10 కదా బై 4 ఏనా? 2 క్యాన్సిల్ చేసేస్తే మనకు వచ్చేవి ఇర్రేషనల్ రూట్స్ కాదా? కాంజుగేట్ సైడ్స్ కాదా? ఎస్ సార్ ఇర్రేషనల్. అది మాట. అందువల్ల మనం ఇర్రేషనల్ రూట్స్ అని చెప్పి రాసుకోవచ్చు, లేదా కాంజుగేట్ సైడ్స్ అని రాసుకోవచ్చు, ఎలా అయినా రాసుకోవచ్చు. అందుకనే ఇర్రేషనల్, రియల్ అండ్ డిస్టింక్ట్ అని చెప్పి చెప్పాను. మీరు కన్ఫ్యూజ్ అయితే కనుక ఇర్రేషనల్ అండ్ డిస్టింక్ట్ అని రాసుకోండి, గొడవ వెళ్ళిపోతుంది. అదే పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రేషనల్ అండ్ డిస్టింక్ట్, పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే ఇర్రేషనల్ అండ్ డిస్టింక్ట్. పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యి 0 అయితే రేషనల్ అండ్ ఈక్వల్. అర్థమైందా? ఎస్ సార్. పర్ఫెక్ట్ స్క్వేర్ కాకుండా 0 అయితే రియల్ అండ్ డిస్టింక్ట్, రియల్ అండ్ ఈక్వల్. అర్థమైందా? ఎస్ సార్. తర్వాత నెక్స్ట్
నాలుగోది 2x² - 7x + 10 అంటున్నాడు. ఇది కూడా మీరు చేసేది 2x² - 7x + 10 = 0. Given equation is here a = 2, b = -7, c = 10. Now now delta = b² - 4ac b² అంటే -7 whole square - 4 into a అంటే 2 into c అంటే 10. అంటే ఇప్పుడు 49 - 80 అవుతుందమ్మా అది. Yes, sir. అంటే ఎంత అవుతుందమ్మా? -31 అవుతుంది. అంతేగా? <0 ఎప్పుడైతే డెల్టా <0 అయిందో therefore the roots are non-real complex numbers conjugate to each other. The roots are non-real complex numbers కాంజుగేట్ టు ఈచ్ అదర్. ఇక్కడ ప్లేస్ సరిపోదని NOS అని రాశాను, మీరు అలా రాయకండి బాబు, నెంబర్స్ అని పూర్తిగా రాయండి. కాంజుగేట్ టు ఈచ్ అదర్ ఏమండి? నాన్ రియల్ అని ఎందుకన్నాడు అర్థమైందా మీకు? ప్రతి రియల్ నెంబర్ని కూడా కాంప్లెక్స్ నెంబర్ కింద రాయొచ్చు మనం. అందువల్ల రియల్ రూట్స్ కాదు కాంప్లెక్స్ రూట్స్ అని చెప్తున్నాడు. అందుకోసం నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ అని చెప్తున్నాడు. కాంప్లెక్స్ నెంబర్స్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. నెక్స్ట్ తర్వాత 4th క్వశ్చన్ చూడండి అన్న, మంచి క్వశ్చన్ ఇది కూడా. ఇది 2 మార్కులకి ఇంపార్టెంట్. ఏ బిట్ అయినా ఇవ్వచ్చు 2 మార్కులు. ఈ మోడల్ మీకు తర్వాత చాప్టర్ లో వస్తుంది. అవి కూడా 2 మార్కులు ఇవ్వచ్చు అన్నమాట, ఇంపార్టెంట్ అది కూడా. కాబట్టి అక్కడ క్వశ్చన్ చూడండి, 4th క్వశ్చన్ ఏమంటాడో చూడండి. ఆల్ఫా కామా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ax² + bx + c = 0. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ a, b, c అంటాడు. ఏమై? కాబట్టి చూడండి ఒకసారి. ముందు ఏం చేస్తానంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్ రూట్స్ ఆల్ఫా కామా బీటా అని ఇచ్చాడు కాబట్టి అది తీసుకుంటాను. తర్వాత సమ్ ఆఫ్ ది రూట్స్ చేస్తాను. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ ఏమవుతుంది? -b/a. ఆల్ఫా బీటా ఈక్వల్ ఏమవుతుంది? c/a అవుతుంది. ఆ తర్వాత వాడు ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఏమండి? సొల్యూషన్ లో గివెన్ ఆల్ఫా కామా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ax² + bx + c = 0. ఏమండి? దెన్ sum of the roots alpha plus beta = -b/a. Product of the roots alpha beta = c/a. నెక్స్ట్ ఈసారి వాడు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నది ఏదో చూడండి. ఒక పని చేయండి, ఫస్ట్ క్వశ్చన్ మీరు చేసేయండి, సెకండ్, థర్డ్, ఫోర్త్ నేను చేస్తాను. ఓకేనా? Okay, sir. ఫస్ట్ క్వశ్చన్ ఓన్లీ నేను చెప్పేస్తాను. 1/α + 1/β = LCM ఆల్ఫా బీటా అవుతుంది. ఇదేమో న్యూమరేటర్ లో ఏమవుతుంది? బీటా ప్లస్ ఆల్ఫా అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా అన్న బీటా ప్లస్ ఆల్ఫా అన్న ఒకటే కాబట్టి -b/a అని రాశాను. ఆల్ఫా బీటా అంటే c/a అని రాశాను. ఏ క్యాన్సిల్ అయిపోతే -b/c అవుతుంది. తర్వాత రెండో క్వశ్చన్ ఏమన్నాడమ్మా? 1/α² + 1/β² = డినామినేటర్ లో LCM α² β² అవుతుంది. న్యూమరేటర్ లో β² α² అవుతుంది. ఇప్పుడు ఇది α² β² అన్న β² α² అన్న ఒకటే కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2α బీటా అని రాస్తాం బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఏమంటే ఇప్పుడు సింప్లిఫై చేస్తే -b/a హోల్ స్క్వేర్ -2 × c/a బై c/a హోల్ స్క్వేర్. ఇది ఏమవుతుంది? b² / a² -2c/a బై c² / a². నెక్స్ట్ ఇక్కడ న్యూమరేటర్ LCM a² అవుతుంది. b² - 2ac బై c² / a². c² / a². a² క్యాన్సిల్ అయిపోతే b² - 2ac బై c² అవుతుందాం. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది న్యూమరేటర్ టర్మ్ కరెక్ట్ గా ఈక్వల్ టు ఇక్కడే ఉండాలి. బై అనేది చూడండి కరెక్ట్ గా వచ్చింది. అలాగే డినామినేటర్ లో కూడా p/q ఫామ్ లో ఉంది, న్యూమరేటర్ లో కూడా p/q ఫామ్ లో ఉంది. ఆ బై అనేది ఈక్వల్ టు కరెక్ట్ గా మధ్యలో రావాలి. అంతే తప్ప
ఈ బి స్క్వేర్ మైనస్ 2ac బై వచ్చి ఈక్వల్ టు దగ్గర పెట్టారు అనుకోండి, ఇలా అడ్డంగా కొట్టుపడేస్తాను అనమాట. ఏమా సరిగ్గా చూసుకుని పెట్టుకోండి ఈక్వల్. ఓకే సార్. అమ్మా చెప్పు కోమలి, ఎవరు అడగలేదా? సరే, థర్డ్ క్వశ్చన్ చూడమ్మా. థర్డ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మంచిగా ఇలా ఒక్కొక్క బిట్ 2 మార్కులు ఇస్తారు అనమాట. ఆల్ఫా పవర్ 7 ప్లస్ బీటా ఆల్ఫా పవర్ 4 ఇంటూ బీటా పవర్ 7 ప్లస్ ఆల్ఫా పవర్ 7 ఇంటూ బీటా పవర్ 4 అనడం. ఆల్ఫా పవర్ 4 ఇంటూ బీటా పవర్ 7 ప్లస్ ఆల్ఫా పవర్ 7 ఇంటూ బీటా పవర్ 4 అనడం. ఇప్పుడు ఈ రెండిట్లో ఏమైనా కామన్ తీయడానికి ఏమైనా కనిపిస్తుందా మీకు ఏమైనా? ఆల్ఫా పవర్ 4 బీటా పవర్ 4. ఏమా ఆల్ఫా పవర్ 4 బీటా పవర్ 4 తీర్చుకోండి సార్. వెరీ గుడ్. ఆల్ఫా పవర్ 4 ఇంటూ బీటా పవర్ 4 కామన్ తీస్తే ఇక్కడ ఆల్ఫా పవర్ 4 తీస్తే ఇంకేం ఆల్ఫా ఏమి ఉండదు. బీటా పవర్ 4 కామన్ తీస్తే బీటా క్యూబ్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఆల్ఫా పవర్ 4 కామన్ తీస్తే ఆల్ఫా క్యూబ్ ఉంటుంది కదా, ప్లస్ ఇక్కడేమో బీటా క్యూబ్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తానంటే నేను ఈక్వల్ కింద ఈక్వల్ బిట్ రాసుకుని నాకు ఇక్కడ ప్లేస్ లాగా ఎలా రాస్తున్నాను. ఆల్ఫా బీటా హోల్ పవర్ 4, ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫామ్ లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం, సింప్లిఫై చేయడం. స్పీడ్గా రాయండి, ఈ క్వశ్చన్ అయిపోవాలి. ఇప్పుడు దీని కంటిన్యూషన్ అమ్మా. ఇప్పుడు అందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా బీటా అంటే సి బై ఏను, ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే దట్ ఈక్వల్ టు సి బై ఏ హోల్ పవర్ 4 ఇంటూ మైనస్ బి బై ఏ హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ సి బై ఏ ఇంటూ మైనస్ బి బై ఏ. సింప్లిఫై చేస్తే సి పవర్ 4 బై ఏ పవర్ 4 ఇంటూ ఇది ఏమవుతుందమ్మా మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్ ప్లస్ 3bc బై ఏ స్క్వేర్. ఏమా నెక్స్ట్ ఇది సింప్లిఫై చేస్తే ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చమ్మా? బి కామన్ తీసుకొచ్చామా? బి కామన్ తీస్తే బీసీ పవర్ 4. పని చేద్దాం, ముందు ఎల్సిఎం చేసిన తర్వాత అప్పుడు ఈ హడావడ అంతా చేద్దాం. లేదా తీసేద్దాంలేండి, వదిలేండి. తీసిన తర్వాత ఎల్సిఎం చేసిన తర్వాత తీద్దాం. సి పవర్ 4 బై ఏ పవర్ 4 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా? ఏ క్యూబ్ అవుతుంది. ఏ క్యూబ్ ఇది ముందు రాద్దాం, 3abc మైనస్ బి క్యూబ్. ఏమండి ఇప్పుడు ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చు? బి కామన్ తీయచ్చు కదా. బి ఇంటూ సి పవర్ 4 ఇంటూ ఇంకేముంటుంది ఇక్కడ 3ac మైనస్ బి క్యూబ్ అని చెప్పి ఉంటుంది. సారీ బి స్క్వేర్ అని ఉంటుంది. బి తీస్తాం కదా, బి స్క్వేర్ ఉంటుంది బై ఏ క్యూబ్ ఇంటూ ఏ పవర్ 4 అంటే ఏ పవర్ 7 అవుతున్నాం. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ ఈసారి తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫోర్త్ క్వశ్చన్. ఆల్ఫా బై బీటా మైనస్ బీటా బై ఆల్ఫా హోల్ స్క్వేర్. సి నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పించడం. ఏమా ఈక్వల్ టు ఇది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఆల్ఫా బీటా అవుతుంది. న్యూమరేటర్ లో ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ అవుతుంది హోల్ స్క్వేర్. దీన్ని మళ్ళీ మనం స్ప్లిట్ చేస్తే స్క్వేర్ సపరేట్ గా అప్లై చేస్తే మీరు ఈక్వల్ టు పక్కన పెట్టుకుని రాసుకోండి. ఇది ఏమవుతుందంటే ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఏమండి మళ్ళీ ఇది ఏం చేస్తానంటే ఇది ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాస్తాను. అలా రాస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. మళ్ళీ ఇది ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. మళ్ళీ ఇది ఏం చేద్దామంటే ఆల్ఫా ప్లస్ బీటాలో మారుద్దాం.
ఇప్పుడు ఇది ఆల్ఫా ప్లస్ బీటాలో మారిస్తే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ మనం ఎలా రాయొచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా అని రాయొచ్చు బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అండి. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ ఇంటూ మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ సి బై ఏ బై మైనస్ బి సి బై ఏ హోల్ స్క్వేర్, సి బై ఏ హోల్ స్క్వేర్. ఏమండి? నెక్స్ట్ ఈసారి ఇదేమో బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవుతుంది. ఇదేమవుతుంది? బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 4c బై ఏ అవుతుంది బై సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించండి, ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ బి స్క్వేర్ ఇంటూ ఇదేమవుతుంది? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏ స్క్వేర్ అవుతుంది, ఏ స్క్వేర్ అవుతుంది. ఇదేమో బి స్క్వేర్ మైనస్ 4ac అవుతుంది బై సి స్క్వేర్ అవుతుంది. ఈ ఏ స్క్వేర్ డినామినేటర్ లోకి వచ్చేస్తుంది కదా, కాబట్టి బి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ 4ac బై ఏ స్క్వేర్ సి స్క్వేర్. అర్థమైందమ్మా అందరికీను? ఎస్ సార్. ఎస్ సార్. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ నెంబర్. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమన్నాడమ్మ వాడు? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా పవర్ మైనస్ 2 ప్లస్ బీటా పవర్ మైనస్ 2 అంటున్నాడమ్మ. సి నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పించాడు. దట్ ఈక్వల్స్, నేను నెక్స్ట్ లైన్ లో రాస్తాను, మీరు ఈక్వల్ టు పక్కన రాసుకోండి. నేను మళ్ళీ చెప్పను, ఈసారి అలాగే రాస్తూ ఉండండి. ఈక్వల్ టు పక్కన పెట్టుకుని రాసుకోండి, నా ప్లేస్ కోసం కింద రాస్తాను. దీన్ని ఎలా రాద్దాం అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై, దీన్ని మనం 1 బై ఆల్ఫా స్క్వేర్ అని రాసుకోవచ్చుగా, 1 బై బీటా స్క్వేర్ అని రాసుకోవచ్చుగా. సింప్లిఫై చేస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై, ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బై ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అని వస్తుందన్నమాట. ఈ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, ఆల్ఫా ప్లస్ స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇది న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే దట్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ సి బై ఏ హోల్ స్క్వేర్, అంటే సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవుతున్నాం. స్పీడ్గా రాసుకోండి, మీకు హోంవర్క్ చెప్తాను. చెప్పిన తర్వాత ఆపిద్దాం. ఇంపార్టెంట్ రేపు చెప్పుకుందాం, తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. స్పీడ్గా రాయాలి. ఓకే సార్. మీకు పేజ్ నెంబరు 53లో 3.1.9 ఎగ్జాంపుల్ పెట్టుకున్నారా? సార్ 1.9. ఓకే సార్. నెక్స్ట్ పేజ్ తిప్పగానే 3.1.13 ఎగ్జాంపుల్. ఓకే సార్. సార్ 1.13 సార్ 3.1.13. ఓకే సార్. తర్వాత పేజ్ నెంబర్ 56లో పేజ్ నెంబర్ 56లో 3.1.17, అలాగే 3.1.18, అలాగే 3.1.19, (3.1.20). తర్వాత పేజ్ నెంబర్ 58లో సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం,
థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం, సెవెంత్ ప్రాబ్లం, ఎయిత్ ప్రాబ్లం, అక్కడ వరకు చేయండి చాలు. అమ్మా సరిపోతాయా? చాలు సార్. చాలు సార్. లేదంటే మనం ఓన్గా క్వశ్చన్ ఇద్దాం అది. సరే అవి జాగ్రత్తగా చేయండి, అబ్జర్వ్ చేస్తూ చేయండి, తప్పులు రాకుండా చేయండి. ఇంకోటి ఏంటంటే ఫార్ములా చదువుకుని ఒకసారి నోట్స్ లో చూడకుండా చేసి ఆ తర్వాత నోట్స్ లో ఫేస్ చేసుకోండి బాబు. ఓకే సార్. ఇంకోటి హోంవర్క్ కూడా నోట్స్ లో రాస్తున్నారు కదా? ఎస్ సార్, నోట్స్ లోనే రాస్తున్నాం సార్. అన్ని సమయంలో ఒక చోట ఉంటే గొడవ ఉండదు మనకి. మళ్ళీ హోంవర్క్ బుక్ అంటే మళ్ళీ బుక్ మర్చిపోయినా, లేకపోతే బుక్ ఎవరైనా పట్టుకెళ్ళిపోయినా, మళ్ళీ బుక్ ఏమైనా కనిపించకపోయినా, బుక్ పోయినా మళ్ళీ మనకే ఇబ్బంది, మనం బుక్ అయిపోతాం. ఏమా సరే అయితే ఎస్. ఓకే సార్. జాగ్రత్త ఫేస్ చేయకుండా. Thank you, sir. అమ్మా ఏంటమ్మా ఓకే బాబీ? సార్. థ్యాంక్ యూ అని చెప్పండి సార్. అక్కయ్యా బాబీయా? బాబీయేనా? ఎస్ సార్, నేనే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆ సోమవారం వచ్చేటప్పుడు ఒక నిమిషం, ఎస్ సార్. సోమవారం వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక్కసారి ఫస్ట్ నుంచి మనం చెప్పుకున్న నోట్ పాయింట్స్, కండిషన్స్, డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రిపేర్ అయ్యి రండి. అడుగుతాను కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే అవి అడిగి మొదలు పెడతాను. లేదంటే మొదలు పెట్టిన తర్వాత మధ్యలో హాఫ్ అన్ అవర్ అడుగుతాను, లేదంటే వెళ్ళిపోయేటప్పుడు చివరిలో హాఫ్ అన్ అవర్ అడుగుతాను. అర్థమైందే? అది విషయం. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హలో, వెళ్ళిపోతున్నానంటే బయటికి. ఎలా చెయ్యాలరా?